Thank you. So dear student, this is the problem. Trial balance of Rahul did not agree. Rahul put the difference to suspense account. Subsequently he located the following errors. ఇక్కడ బ్యాలెన్స్ ఇవ్వలేదు అంటే 10,000 క్రెడిట్ సైడ్ ఎక్సెస్ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉందని ఇక్కడ ఇవ్వలేదు. కేవలం ట్రయల్ బ్యాలెన్స్ లో రెండు వైపులా ఈక్వల్ గా రాలేదు అని చెప్పాడు అంతే. మనకు అమౌంట్ ఎంత అని చెప్పలేదు. ఓకేనా? అంటే రెండు వైపులా ఈక్వల్ గా లేదనమాట, ఇట్లా లేదు. ఓకే స్టూడెంట్స్, కేవలం డిఫరెన్స్ ఉంది అంటున్నాడు కాబట్టి మనం ఆ డిఫరెన్స్ ఒకటి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీ 600 was posted to wages account. Repairs to machinery 400 debited to machinery account. Second one. Third one, repairs paid for the overhauling of second hand machinery purchased 1000 was debited to repairs account. Own business material 800 and wages 8000 and wages 2000 were used for construction of building. No adjustment was made in the books. Furniture purchase 5000 was posted to purchase account as 500. Old machinery sold to Karim at its book value of 2000 was recorded through sales book. Total of sales tons book 3000 was not posted to the ledger. Rectify the above errors and prepare suspense account to ascertain the original difference. ఇక్కడ డిఫరెన్స్ ఇవ్వకుండా ఎంత డిఫరెన్స్ ఉందో కనుక్కోమని చెప్తున్నాడు. అది స్టూడెంట్స్, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. సో మీకు అక్కడ ఇంగ్లీష్ లో మాత్రమే చెప్పాను, ఇప్పుడు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కైండ్లీ లిజన్ కేర్ఫుల్లీ. స్టూడెంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాహుల్ డిడ్ నాట్ అగ్రీ అంటే రెండు వైపులా ట్రయల్ బ్యాలెన్స్ లో టాలీ కాలేదు అని అర్థం. రాహుల్ పుట్ ద డిఫరెన్స్ టు సస్పెన్స్ అకౌంట్. ఆ డిఫరెన్స్ ను సస్పెన్స్ ఖాతాకు మళ్లించాడు. సబ్సిక్వెంట్లీ లొకేటెడ్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్. ఆ తర్వాత కింద తెలిపిన తప్పులు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఓకేనా? రైట్. Wages paid for installation of machinery 600 was posted to wages account. Dear students, ఒక యంత్రాన్ని మనము తెచ్చినప్పుడు, ఒక యంత్రాన్ని సంస్థలోకి తెచ్చినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఏం చేస్తాము? పెల్లలతో కానీ లేదంటే ఫిక్స్ చేస్తామన్నమాట. కాంక్రీట్ తో కావచ్చు, సిమెంటు పెల్లలతో కావచ్చు. ఆ యంత్రానికి పెట్టిన ఖర్చుగానే భావించాల. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ ఏం చేసినారు? వేజెస్ అకౌంట్ కు పోస్ట్ చేసినారంట. వేజెస్ అకౌంట్ కి పోస్ట్ చేసినారంట. ఓకే, డియర్ స్టూడెంట్స్, somebody is disturbing, please. Unmute చేసుకోవాలి మీరు. నారాయణ స్వామి. ఓకే ఓకే స్టూడెంట్స్, so wages paid for installation of machinery 600 was posted to wages account. so wages అనేది గుర్తుపెట్టుకోండి, మెషినరీ తర్వాత వేజెస్ ఇవి రెండు కూడాను డెబిట్ నేచరే. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకోటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? కానీ ఏం చేశారు? ఈ ఖర్చులు, ఇన్స్టాలేషన్ కోసం పెట్టిన ఖర్చులు ఏం జరిగినాయి? మెషినరీ కోసము, మెషినరీ డెబిట్ చేయాలా, సపరేట్ గా వేతనాలకు చేశారు. అట్లా చేయకూడదు, తప్పు అని అర్థం. అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది.
అకౌంటింగ్ సూత్రాలు తెలియకపోవడం వల్ల జరిగే తప్పు అన్నమాట. సో ఏం చేయాలి, మెషినరీ అకౌంట్ డెబిట్ చేయాలి, వేజెస్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఎందుకు, ఆల్రెడీ వేజెస్ అకౌంట్ డెబిట్ చేసినారు, తప్పు. వేజెస్ కాదు డెబిట్ చేయాల్సింది, ఎందుకంటే మెషినరీని స్థాపించడానికి పెట్టిన ఖర్చు ఇది జీవితాంతం ఉంటుంది, ఆ మెషినరీ ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి ఆ మెషినరీతో పాటు దీనికి స్థాపన కోసం పెట్టిన ఖర్చు కూడాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానే భావించాలా. అందుకనే మెషినరీ అకౌంట్ డెబిట్ చేయాలి. మెషినరీ అకౌంట్ డెబిట్ టు వేజెస్ అకౌంట్ అని. వేజెస్ అంతకుముందు డెబిట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం వేజెస్ ను క్రెడిట్ చేసి. ఓకేనా. సో ఎంట్రీ ఏం రాస్తామంటే wages paid for installation of machinery, wages paid for installation of machinery wrongly debited, now rectified అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, రిపేర్స్ టు మెషినరీ 400 డెబిటెడ్ టు మెషినరీ అకౌంట్. డియర్ స్టూడెంట్స్, రిపేర్స్ అనేది నేచర్ బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఒక సైకిల్ తెచ్చుకుంటాము, సైకిల్ తెచ్చుకుంటే సైకిల్ రిపేర్ అయితే రిపేర్ చేస్తామా, సైకిల్ అమ్మేస్తామా, లేదా సైకిల్ అమ్మేస్తామా? అమ్మం కదా, చిన్న చిన్న మరమ్మతులు చేసుకుంటాము. అంటే ఒక సైకిల్కే కాదు, బస్సుకు కానీ, ఒక మోటార్ కావచ్చు, ఒక మెషిన్ కావచ్చు, వీటికి చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రిపేర్లు పదే పదే వస్తుంటాయి, అంటే రెగ్యులర్ నేచర్ అన్నమాట. ఖర్చులు రెగ్యులర్ నేచర్. ఏవి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పదే పదే వచ్చే ఖర్చులు. కాబట్టి ఆ ఖర్చులు పెట్టడం వలన మెషినరీకి ఏం వాల్యూ పెరగదు. ఆ మెషినరీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేస్తాం అంతే, చిన్న చిన్న రిపేర్స్ తో. అలాంటి రిపేర్స్ ను ఇక్కడ ఏం చేసినారు, మెషినరీ అకౌంట్ డెబిట్ చేసినారు. ఒక మెషినరీ కొన్నప్పుడు దాన్ని స్థాపించడానికి పెట్టే ఖర్చు అయితే మెషినరీ డెబిట్ చేయొచ్చు, కానీ ఆపరేట్ చేసేటప్పుడు చిన్న చిన్న రిపేర్లు వస్తుంటాయి. ఆ రిపేర్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఓకేనా. బట్ ఇక్కడ రెండు డెబిట్ చేయొచ్చు, మెషినరీ అకౌంట్, రిపేర్స్ అకౌంట్. బట్ ఏది కరెక్ట్ గా చేయాలనేది ఇంపార్టెంట్. రిపేర్స్ పదే పదే వచ్చే ఖర్చు, మెషినరీ కొంటే ఎప్పుడో ఒకసారి పెట్టే ఖర్చు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రిపేర్స్ పదే పదే పెట్టే ఖర్చు కాబట్టి మనము రిపేర్స్ ను డెబిట్ చేయాలా, దాని బదులు మెషినరీ చేశారు. కాబట్టి మెషినరీ క్యాన్సిల్ చేయాలంటే మెషినరీని క్రెడిట్ చేయాలా, రిపేర్స్ ను డెబిట్ చేయాలా. సో రిపేర్స్ అకౌంట్ డెబిట్ ఇట్లా ఉండాలి కరెక్ట్ ఎంట్రీ. దీన్ని కరెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎందుకు? మెషినరీ ఆల్రెడీ డెబిట్ చేశారు కాబట్టి ఇప్పుడు మెషినరీ మనము క్రెడిట్ చేస్తున్నాం ఇట్లా. ఓకే. సో చిట్టాబద్దు, రిపేర్స్ paid wrongly debited to machinery account now corrected అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, అది నెక్స్ట్. డియర్ స్టూడెంట్స్, repairs paid for overhauling of second hand machinery. Repairs paid for overhauling of second hand machinery purchase 1000 was debited to repairs account, 1000 rupees. Dear students, ఒక కొత్త సైకిల్ ని కానీ కొత్త యంత్రాన్ని కానీ కొంటామన్నమాట. కొన్నప్పుడు మొత్తం అంతా దాన్ని ఓవరాల్ చేయిస్తాము. ఓవరాలింగ్ అంటే మొత్తం దాన్ని టోటల్ పార్ట్స్ అన్ని ఏం చేస్తాము, విడగొట్టేస్తాము. విడగొట్టి ఆ తర్వాత వాటిని నీట్గా అసెంబుల్ చేసి, ఆయిలింగ్ చేసి, క్లీన్ చేసి,
అదంతా చేస్తాం. సో ఆ రకంగా సెకండ్ హ్యాండ్ మెషినరీ అంటే ఆల్రెడీ వాడిన ఒక యంత్రాన్ని కొనుగోలు చేశాము, దాన్ని రిపేర్ చేయించాము. రిపేర్ అంటే గుర్తుపెట్టుకోండి ఓవరాలింగ్ అన్నమాట. ఓవరాలింగ్ అనేది నెలకోసారి చేయించేది కాదు. సైకిల్ కొన్నా కూడాను సంవత్సరానికి ఒకసారి లేదా 2 ఏళ్ళకి ఒకసారి ఓవరాలింగ్ చేయిస్తాము. మనం నెలకోసారి చేయించము. కాబట్టి ఓవరాలింగ్ చేయిస్తే కొత్తగా ఒక మెషిన్ ఒక పాత మెషిన్ కొన్నప్పుడు కొత్తగా, ఓకేనా? సో ఆ దానికి పెట్టిన ఖర్చు రిపేర్స్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద భావించాలి. అందుకనే రిపేర్స్ ను డెబిట్ చేయకుండా మెషినరీ అకౌంట్ డెబిట్ చేయాలా? డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడాను సిద్ధాంతాలు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ప్రయోజనం ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క ప్రయోజనం ఏంటి అని తెలియనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. అందుకనే వీడియో నంబర్ 3 మీకు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నంబర్ 3 ఎందుకు, దాంట్లో ఆ వీడియోలో ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దేన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, దేన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అది దయచేసి మీరందరూ చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, నౌ సో ఇప్పుడు మనము మెషినరీ అకౌంట్ డెబిట్ చేసి రిపేర్స్ అకౌంట్ క్రెడిట్ చేయాలా? మెషినరీ అకౌంట్ డెబిట్ 1000 టు రిపేర్స్ అకౌంట్. ఓకే, సో రిపేర్స్ ఫర్ మెషినరీ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మెషిన్. గుర్తుపెట్టుకోండి, SHM అంటే సెకండ్ హ్యాండ్ మెషిన్, SHM. ఓకే, wrongly debited to repairs account, now corrected అని రాస్తాం. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి, ఓన్ బిజినెస్ మెటీరియల్ 8000, wages 2000 were used for construction of building. ఓకేనా? అంటే వ్యాపారానికి సంబంధించిన మెటీరియల్ అంటే సరుకులు మనం కొనుగోలు చేసింటాము. కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తాము, పర్చేజెస్ అంటాము. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసింటాము. దాన్ని మన బిల్డింగ్ నే కన్స్ట్రక్ట్ చేయడానికి వాడుతున్నాము. డియర్ స్టూడెంట్స్, ఇది సొంత వాడకాలు లాంటిది. సొంత వాడకాలు ఏం చేస్తాం మనం, సరుకు సొంతానికి వాడుకుంటే పర్చేస్ అకౌంట్ ను ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం కదా. చేస్తామా లేదా? చేయాలి. రైట్. సో బిల్డింగ్ అనేది ఏమి, మన వ్యాపార సంస్థ కోసం బిల్డింగ్ కట్టిస్తున్నాం. సో బిల్డింగ్ మన సంస్థకు వస్తుంది కాబట్టి మనకు వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. బిల్డింగ్ అకౌంట్ డెబిట్ అని రాస్తాం. బిల్డింగ్ అకౌంట్ డెబిట్. డియర్ స్టూడెంట్స్, బిల్డింగ్ కి సంబంధించిన ఖర్చు గుర్తుపెట్టుకోండి, టోటల్ 10,000. సరే, వేజెస్ యాక్చువల్ గా మనం ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. కానీ దేనికి పెట్టిన ఖర్చు ఇది? వేజెస్ బిల్డింగ్ కు. జస్ట్ లైక్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వేజెస్ మనం మెషినరీకి పెట్టినాం కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ చేయాలా, వేజెస్ అకౌంట్ క్రెడిట్ చేయాలా. ఓకేనా? సేమ్ ఇట్లనే ఇన్స్టాల్ చేసినప్పుడు పెట్టిన వేజెస్ మెషినరీ అకౌంట్ కు డెబిట్ చేయాలి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ కు పెట్టిన వేజెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పెట్టిన వేజెస్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ చేయాలి. అది పాయింట్. కాబట్టి ఏమైంది ఇక్కడ, వేజెస్ ఇంతకుముందు ఏం చేసింటారంటే పొరపాటు ఏం జరిగింది, వేజెస్ అకౌంట్ డెబిట్ చేసినారు. తప్పు. ఈ వేజెస్ బిల్డింగ్ నిర్మించినప్పుడు పెట్టిన వేతనాలు, అంటే ఈ వేతనాల యొక్క ఉపయోగము మనకు సంవత్సరాల తరబడి వస్తుంది. ఎందుకంటే బిల్డింగ్ కోసం పెట్టిండేదన్నమాట అది. అందుకని బిల్డింగ్స్ అకౌంట్ డెబిట్ 10,000 రాసి, పర్చేజెస్ సొంతానికి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, పర్చేస్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం కదా.
ఎందుకంటే ఇక్కడ ఓన్ బిజినెస్ మెటీరియల్ వాడినాం కాబట్టి కొన్నప్పుడు పర్చేస్ అకౌంట్ డెబిట్ చేస్తాము, మనమే వాడుకుంటే పర్చేస్ క్రెడిట్ చేస్తాము వ్యాపార సంస్థ. సో 8,000 క్రెడిట్ చేసి వేతనాలు కూడా డెబిట్ చేశారు కాబట్టి అది చేయడం తప్పు కాబట్టి దాన్ని కూడాను 2,000 మనం క్రెడిట్ చేస్తాము. ఆ రకంగా మెటీరియల్ అండ్ వేజెస్ ఫర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ wrongly debited now. ఓకేనా, wrongly debited లేదా ఏమనొచ్చు మనము, ఓకే wrongly debited to, ఓకే material wages for building construction wrongly debited to building, now corrected. Okay students, next purchased furniture 5,000 was posted to purchases. Dear students, very important, బాగా మీరు జస్ట్ ఎంట్రీ వస్తే చాలు మీకు. పర్చేజ్డ్ ఫర్నిచర్ 5,000 అంటే ఏమొస్తుంది చిట్టాపద్దు? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. కదా, ఇట్లా కదా రాసుకోవాల్సింది. కానీ ఏం చేస్తున్నారు, పర్చేజ్ అకౌంట్ రాసినారంట. ఏం ఫర్నిచర్ అనేది గూడ్సా? ఏమైనా పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేసేకి గూడ్స్ కాదు కదా. కాబట్టి ఫర్నిచర్ పర్చేజ్ చేసి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి. కానీ ఏం జరిగింది, పర్చేజ్ అకౌంట్ చేశాము. డియర్ స్టూడెంట్స్, డెబిట్ చేయాల్సింది ఫర్నిచర్ అకౌంట్ కాబట్టి 5,000 డెబిట్ చేస్తాం, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేస్తాం. బాగుంది. మరి ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ డెబిట్ చేశారు కాబట్టి పర్చేజ్ ఏం చేయాలి ఇప్పుడు? ఎంత అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 500. అదే రాయాలా. మరి మిగతా మనకు తెలియని ఏం చేయాలా? సస్పెన్స్ అకౌంట్ సార్. రైట్ బంగారు. టు సస్పెన్స్ అకౌంట్ అని 4,500 రాయాలి. దట్స్ ఆల్. సో narration, furniture purchased 5,000 rupees, 5,000 wrongly entered in purchase book లేదా purchase account, now rectified అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఓల్డ్ మెషినరీ సోల్డ్ టు కిరణ్ ఎట్స్ బుక్ వాల్యూ. ఓల్డ్ మెషినరీ సోల్డ్ టు కరీమా, ఓకే సారీ కిరణ్ కాదు, కరీం, అట్ ఇట్స్ బుక్ వాల్యూ వాజ్ రికార్డెడ్ త్రూ సేల్స్ బుక్ అంట. డియర్ స్టూడెంట్స్, ఓల్డ్ మెషినరీ ఎవరికి అమ్మినాము? కరీంకి అమ్మినాము, అవునా? కరీంకు. సో ఇక్కడ కరీంకు ఓల్డ్ మెషినరీ అమ్మితే ఓల్డ్ మెషినరీ ఏమవుతుంది? మెషినరీ అనేది గూడ్సా? అసెట్ సార్, ఫిక్స్డ్ అసెట్ సార్. కదా, ఫిక్స్డ్ అసెట్లు ఏం చేయాలి? సేల్స్ బుక్ లో రాసుకున్నారంట, జర్నల్ పేపర్ లో రాసుకోవాలి కదా. కాబట్టి సేల్స్ బుక్ ను క్రెడిట్ చేసింటారు, అవునా? సేల్స్ బుక్ ను క్రెడిట్ చేసింటారు. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలా? డెబిట్ చేయాలి సార్. సేల్స్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్, టు మెషినరీ 2,000. సో నేరేషన్ ఏమొస్తుందంటే సేల్ ఆఫ్ మెషినరీ
Sale of machinery wrongly recorded. Wrongly recorded in sales book. Now rectified. Okay, next students, last one. Total of sales tons book 3000 was not posted to ledger. Total of sales tons 3000. 3000 not posted to ledger. Total of sales returns గుర్తుపెట్టుకోండి. goods को purchases debit, credit, sales credit, sales returns debit. అవునా? Yes sir. నాట్ పోస్టెడ్ టు లెడ్జర్ అంట. లెడ్జర్ కు పోస్ట్ చేయలేదు అంటే ఏమి? లెడ్జర్ అకౌంట్ లో డెబిట్ చేయలేదు అని అర్థం. అర్థమవుతుందా లేదా మీకు పాయింట్? ఇంకొకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, గూడ్స్ కు 4 పదాలు ఉంటాయి. పర్చేజెస్ ఇది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ ఇది ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ ఇది ఎప్పుడు క్రెడిట్. సేల్స్ రిటర్న్స్ ఇది డెబిట్. ఎందుకంటే పర్చేజ్ అన్నప్పుడు లోపలికి వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ అన్నప్పుడు బయటకు పోతుంది, సేల్స్ అన్నప్పుడు బయటకు పోతుంది. సార్ స్క్రీన్ కనిపించలేదు సార్. ఓకే ఓకే కనిపిస్తుంది కదా బంగారు, రైట్, థ్యాంక్ యూ. సేల్స్ రిటర్న్స్ బుక్ అంటే ఏమి? సేల్స్ రిటర్న్స్ అంటే ఏమి? లోపలికి వస్తుంది సంస్థలోకి. ఈ యారో మార్క్స్ సంస్థ అని గుర్తుపెట్టుకోండి. యారో మార్క్స్ ఎటువైపు ఉన్నాయంటే సంస్థను అంటే లోపలికి అంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా అంటే సంస్థ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది అని అర్థం. లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి పోతుంది అంటే ఇట్లా రైట్ సైడ్ యారో మార్క్ ఉందంటే బయటికి పోతుంది అని అర్థం. అట్లా ఓకేనా? ఇది సంస్థ అనుకోండి, ఇట్లా వస్తున్నట్టు, ఇక్కడ నుంచి పోతే పోతున్నట్టు రైట్ సైడ్ ఉంది, రైట్. సో సేల్స్ రిటర్న్స్ యొక్క నేచర్ ఏమంటే డెబిట్ అన్నమాట. సో డెబిట్ కాబట్టి చేయలేదంట, ఎంటర్ చేయలేదంట. కాబట్టి ఏం చేయాలి మనము? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ అని 3000 రాసి, ఎవరి నుంచి వచ్చిందనేది మనకు తెలియదు కదా, చెప్పినారా ఇక్కడ ఏమైనా? మరి ఏం చేయాలి ఇక్కడ? సస్పెన్స్ అకౌంట్ అని రాయాలి. దట్స్ ఆల్. సో డియర్ స్టూడెంట్స్, టోటల్ ఆఫ్ సేల్స్ returns book not posted to ledger, now rectified. ఇది స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము సస్పెన్స్ అకౌంట్ లో చేద్దాం. సస్పెన్స్ అకౌంట్ మనం చేద్దాం, ఓకేనా? రైట్. సో ఒక ఇన్సర్ట్ చేసుకుందాం, ఒకటి చిన్న టేబుల్ సస్పెన్స్ అకౌంట్ కోసం. ఒక 4 కాలమ్స్ తో సస్పెన్స్ అకౌంట్. రైట్. ఇంకా 6 minutes టైం ఉంది. ఐ హోప్ వి షల్ ఓకే, రైట్. పర్టికులర్స్, rupees, right students. సో సస్పెన్స్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అవి మనం ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ డెబిట్, ఇది క్రెడిట్, ఇది సస్పెన్స్ అకౌంట్, రైట్. ఓకే స్టూడెంట్స్, వీ హ్యావ్ టు మూవ్ టు ఎవ్రీ ఎంట్రీ. ఎక్కడైతే సస్పెన్స్ అకౌంట్ ఉందో అక్కడ నుంచి అది మాత్రమే తెచ్చుకోవాలి. మెషినరీ టు వేజెస్ రాదు, రిపేర్స్ టు మెషినరీ రాదు, మెషినరీ టు రిపేర్స్ రాదు, బిల్డింగ్స్ టు పర్చేజెస్ టు వేజెస్ రాదు, ఫర్నిచర్ టు పర్చేజెస్ టు సస్పెన్స్ వస్తుంది. డియర్ స్టూడెంట్స్,
ఫర్నిచర్ లో అయితే టు సస్పెన్స్ అని రాస్తాం మనం డెబిట్ సైడ్. సస్పెన్స్ లో వచ్చింది కాబట్టి ఏం రాయాలి మనం? బై ఫర్నిచర్. రైట్, బై ఫర్నిచర్ అని రాసుకుంటాం. ఎంత? 4500 కదా. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇది ఇది అయిపోయింది. ఇక్కడ సేల్స్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అని వచ్చింది, అది రాదు. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ టు సస్పెన్స్. సేల్స్ రిటర్న్స్ లో సస్పెన్స్ లో ఏం రాస్తాము? బై సేల్స్ రిటర్న్ సార్. బై సేల్స్ రిటర్న్స్. ఎంత? 3000. సో టోటల్ ఏమి అంటే అంకనాలో 7500 క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది అని అర్థం. అట్లా ఓకేనా? డిఫరెన్స్ యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్. సో టోటల్ అమౌంట్ రైట్ 7500. ఓకే, ఇది సస్పెన్స్ అకౌంట్ డిఫరెన్స్ యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్. డియర్ స్టూడెంట్స్, వన్ ఇంపార్టెంట్ కరెక్షన్.